అఖండ కొంతమంది ఏమో చిరంజీవి గారి గురించి ఆగిపోయింది అంటున్నారు, కొంతమంది ఏమో అది మనీ కాస్త ఫైనాన్స్ ఇష్యూ వల్ల ఆగిపోయింది, వేరే రాష్ట్రంలో మనీ అడుగుతున్నారని ఆగిపోయింది అని చెబుతున్నారు. ఈ మొత్తం నాకు తెలిసి జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. దేనికంటే బాలేబాబు సినిమా అంటే మాలాంటి యూత్కి మంచి ఉత్సాహం తెచ్చే సినిమా. బాలేబాబు గారు అంటే మాకు అభిమానం ఎక్కువ. అంటే బాలేబాబు గారి సినిమా ఎప్పుడు వచ్చినా కానీ అదొక సూపర్ హిట్లో ఆడిద్దని నేను అనుకున్నా. ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం చాలా బాధాకరమైన విషయం. బాలేబాబు గారు అంటే ఆయన అంత వయసులో కూడా యాక్ట్ చేయటం అది ఒక గర్వంగా చెప్పుకునే, అంటే ఆయన మన దేశంలో మంచి గర్వంగా చెప్పుకునే వ్యక్తి లాంటి అని అనుకుంటున్నాను నేను. అంత వయసులో కూడా ఆయన యువకుల్లాగా డ్యాన్స్ చేస్తారు. ఆయన డైలాగులు కానీ ఆయన చేసే యాక్టింగ్ కానీ సూపర్ హిట్గా ఉంటాయి. నేను అఖండ సినిమాలో చూసి ఫస్ట్ మెయిన్ మాలాంటి యూత్కి ఇంకా దాంట్లో ఆ సినిమాలు ఏమైనా నేర్చుకునే ఉంటే ఆ సినిమా చూసి నేర్చుకోవడం కానీ, ఏమన్నా మనం తెలియపరిచే ఉంటే ఎవరైనా తెలియపరచడం కానీ అవి చూసి మటుకు నేను నేర్చుకుందామని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బాలేబాబు గారు ఏంటంటే మొత్తం దైవభక్తితో చేశారు సినిమా. నెక్స్ట్ బాలేబాబు గారి సినిమా ఈ డేట్ పోస్ట్ పోన్ అయితే అయ్యి ఉండొచ్చులే కానివ్వండి, ఎప్పుడు హిట్ అయినా కానీ అది సూపర్ హిట్ అయ్యిద్దని నా ఆలోచన. బాలేబాబు గారు ఆయన యాక్టింగ్కి అంటే మాలాంటి యూత్కి కాస్త ఫైర్ అవుతూ ఉంటారు. ఆయన డైలాగ్కి మనం ఫైర్ అవ్వచ్చు, అట్లా ఉంటాయి ఆయన డైలాగ్స్. అఖండ మరి జనవరిలో సంక్రాంతికి అంటున్నారు. సంక్రాంతికి వస్తేనేంది, జనవరికి వస్తేనేంది, బాలేబాబు సినిమా బాలేబాబు గారి క్రేజే. ఆయన ఫ్యాన్స్ అభిమానులు ఆయన సినిమాని సూపర్ హిట్ చేస్తారు. అది ఈ మొత్తం ఫేక్ అండి. ఈ మాటలు మామూలుగా ఏంటంటే వాళ్ళు అక్కడక్కడ సృష్టించుకున్న మాటలే కానీ చిరంజీవి గారి హస్తం ఏం లేదు దీంట్లో. బాలేబాబు గారి సినిమా అంటే అదొక ప్రపంచం. అంటే బోయపాటి శ్రీను గారు ఈ సినిమా తీశారులే కానివ్వండి, అది బాలేబాబు గారి సినిమా ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. లెజెండ్స్ సినిమా సూపర్ హిట్ అయింది, అఖండ సినిమా సూపర్ హిట్ అయింది, అఖండ 2 ఇంకా బంపర్ హిట్ అయింది, ఇంకా దానికన్నా ఎక్కువ రెట్టింపులు 100 రెట్లు అట్లా ఉండిద్ది బాలేబాబు గారి సినిమా. అవును, లేదు. బాలేబాబు గారు ఏంటంటే ఒక పరమశివుడు క్యారెక్టర్తో దాంట్లో నీట్గా ఒక గర్వపడే లాగా ఆయన ఆ సినిమా తీశారు. ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆయన గర్వపడేలాగా సినిమా తీశారు. కాబట్టి ఇది తెలుసుకొని అందరూ సినిమా చూడండి, ఆనందించండి. బాలేబాబు గారి సినిమా మటుకి ఆ రోజు ఏమైనా పనులుంటే ఆపేసి మటుకి ఆ సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా బాలేబాబు ఫ్యాన్స్గా నేను తెలియపరుస్తున్నా. లాస్ట్గా అంటే బాలేబాబు గారు మా దేవుడు. అయోధ్యలో రాముడు ఉన్నాడులే కానివ్వండి, బాలేబాబు మా గుండెల్లో ఉన్నాడు దేవుళ్ళలాగా.